మిథున రాశి వారికి ఈ మాసం ద్వితీయ స్థానంలో కుజుడు, చతుర్థ స్థానంలో కేతువు, దశమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు, లాభస్థానంలో రవి, వ్యయస్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. ఈ మిథున రాశి వారందరూ కూడా సర్వరక్ష చూర్ణం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానాన్ని ఆచరించాలి. 41 రోజులు వీరి చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఆ స్వామివారికి సిద్ధగంధం, అరటిపండ్లు, ఆవు పాలతో అభిషేకాన్ని జరిపించాలి. మిథున రాశి వారికి మే మాసంలో మొదటి వారం. ఈ వారం నూతన కోర్సులు చేపట్టి విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో స్వల్పమైన అపశృతులు చోటు చేసుకుంటాయి. జీవిత ఆశయాన్ని సాధించడం కొరకు అందరికీ దూరంగా ఉండి ఆ పరీక్షలలో విజయం సాధించడానికి వీరు ఎంతో బలంగా కూడా కృషి చేస్తూ ఉంటారు. కుటుంబంలో మరొకరి ఆదాయం పెరగడం మానసిక సంతోషానికి, ధైర్యానికి కూడా కారణమవుతుంది. వీరు నిత్య పూజల్లో నాగసింధూరం, కుంకుమను ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు గతంలో తీసుకున్న రుణాలను చెల్లించే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకోని కొన్ని శుభకార్యాల వలన ఖర్చులు అధికంగా ఏర్పడతాయి. ఇక రెండవ వారం విందు వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నూతన సహోద్యోగులతో సౌఖ్యతగా, ప్రేమగా మెలుగుతారు. మీకు లభించని అండదండలు, ప్రోత్సాహాలు మీరు వారికి అందజేస్తారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటున ఆ బొట్టును ధరించాలి. కొంతమంది బాగుపడడం మీ మనసుకు ఎంతగానో నచ్చుతుంది. మీరు ఎంతో సంతోషిస్తారు కూడా. సంతానం విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఇక మూడవ వారం, ఈ వారం నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మధ్యవర్తులతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సెక్యులేషన్కి దూరంగా ఉంటారు. కోర్టు వ్యవహారాల తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఎంత బాగున్నప్పటికీ కూడా మరింత కష్టపడాలి. అప్పుడే అన్ని సమస్యలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ఈ రాశి వారందరూ కూడా చేతికి కుబేర కంకణాన్ని ధరించాలి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది ఈ కంకణాన్ని ధరించడం వల్ల. ఏ ముప్పు కూడా వాటిల్లదు. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు కూడా వారితో మాట్లాడుతూ ముందుకు సాగాలి. ఇక నాలుగవ వారం, ఈ వారం ఏ ప్రయోజనం లేని వ్యక్తులను కూడా చేరదీస్తారు. కొన్ని గొడవలు వాళ్ళ ద్వారానే ఇంట్లో ఏర్పడతాయి. కావున వీళ్ళని ఏదో ఒక విధంగా మంచి మార్గంలో ఉంచాలి. మీరు మంచి విద్యాబుద్ధులు అబ్బే విధంగా వీళ్ళని హాస్టల్లో ఉంచాలి అన్న ఆలోచనలు కూడా మీరు చేస్తూ ఉంటారు. పిల్లల విషయంలో క్రియేటివిటీ రంగంలో ఉన్నవారికి ఈ కాలం అనుకూలంగా ఉంది. క్రీడల్లో మంచి విజయాలను నమోదు చేసుకోగలుగుతారు.